టీడీపీకి పట్టున్న నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో వెంకటగిరి ఒకటి. గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు వైసీపీ గెలుపొందిన వెంకటగిరిలో మాత్రం టీడీపీ నెగ్గింది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన కోరుగంట్ల రామకృష్ణ వైసీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ గెలిచిన రామకృష్ణ వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుండటంతో ఇక్కడ పోరు ఉత్కంఠను రేపుతోంది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి నేటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 8 సార్లు విజయం సాధించింది. టీడీపీ 4, ఇతరులు 2 సార్లు గెలుపొందారు. పడిలేటి వెంకటస్వామిరెడ్డి ఇక్కడి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఓరేపల్లి వెంకట సుబ్బయ్య, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా ఇక్కడి నుండి 2 సార్లు విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్కి గట్టి పట్టున్న ఇక్కడి నుండి 2009లో తొలిసారి పోటీ చేసిన కోరుగంట్ల రామకృష్ణ విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ గెలిచి పట్టు పెంచుకుని మరో విజయంపై ధీమాగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ జిల్లాలోని బలమైన రాజకీయ కుటుంబాలు అన్నిటికీ గట్టి పట్టు ఉంది. అయితే గత ఎన్నికల్లో వారెవరూ పోటీలో లేరు. కానీ ఈసారి కీలక నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. వెంకటగిరి మొదటి నుంచి కాంగ్రెస్కి పట్టున్న నియోజకవర్గం. అయితే 85 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఆ 3 సార్లు కూడా నేదురుమల్లి కుటుంబమే విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాష్ట్రంలో నామమాత్రంగా మారింది. దీనితో నేదురుమల్లి కుటుంబం కూడా రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వెళ్లిన లక్ష్మయ్య నాయుడిని బరిలో దింపినా విజయం సాధించలేకపోయింది. అయితే ఓటమి తర్వాత లక్ష్మయ్య నాయుడు పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో ఆయన స్థానంలో బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన గత 4 ఏళ్లుగా పని చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో పరిణామాలు మారిపోయాయి. మరోవైపు టీడీపీ మాత్రం గెలుపు ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది. వెంకటగిరిలో ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుగంట్ల రామకృష్ణ పోటీ చేయడం ఖాయమే అంటున్న జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి టీడీపీలో చేరడంతో సమీకరణాలు మారిపోయాయి. మరోవైపు వైసీపీ నుంచి సీనియర్ నేత ఆనం రామనారాయణ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. పలువురు రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన వెంకటగిరిలో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. వైసీపీ టికెట్ తనదే అని భావించిన బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఇక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో ఆయనకే జగన్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని ఆనం భావించినా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆనం వెంకటగిరికి మారక తప్పలేదు. అయితే మంత్రిగా గతంలో పనిచేసిన ఆనంకి ఇక్కడ అనుచరులు బాగానే ఉన్నారు. మరోవైపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుగంట్ల రామకృష్ణ తన దూకుడుతో నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయగలిగారు. మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాలో ఆయన ఉన్నారు. బొమ్మిరెడ్డి నుంచి పోటీ లేదని అంటున్నారు. మరోవైపు బొమ్మిరెడ్డి సహకరిస్తే టీడీపీ అభ్యర్థికి గెలుపు తేలిక కావచ్చు. అయితే అటు ఆనం పోటీలో ఉండబోతుండడంతో ఇక్కడ పోరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. వెంకటగిరిలో పోరు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమే. అయితే జనసేన కూడా ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ రాజకీయాలు కీలకంగా మారాయి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.